స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు మైక్రోవేవ్ కుకరీ స్పెషలిస్ట్ అరుణ గారు ఉన్నారు. మరి అరుణ గారు మనందరి కోసం ఏ 2 ఐటమ్స్ చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. హలో అరుణ గారు. హలో. సో వెల్కమ్ టు లోకల్ కిచెన్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మా వ్యూవర్స్ కోసం 2 వంటకాలు ఏం చేసి చూపిస్తున్నారు? ముందు నేను చూపించేదండి భర్తాక బెంగన్. ఓకే. ఇంకొకటేమో క్యారెట్ రైస్. ఓకే ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం బెంగన్ కా బర్తన్ అలాగే క్యారెట్ పులావ్ నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా ఏం చేసి చూపిస్తున్నారో అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేసి చూపిస్తున్నారండి? ముందుగానండి నేను చూపించేది ఇప్పుడు బెంగన్ కా బడతా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? వంకాయ పెద్దది, పడతా బెంగన్, టమాటో ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి, రోస్టెడ్ ఉంది ఆల్రెడీ. ఓకే. టమాటో చిన్న చిన్న ముక్కలు కోసుకొని, స్మాల్లీ కట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా జీరా పౌడర్, కొంచెం మిరియాల పొడి, ఓకే, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, కారము, పసుపు. ఓకే అండి. సో బెంగన్ కా భర్త, మరి ఇది ఒక కర్రీ టైప్ గా ఉంటుంది కదా, ఐ మీన్ పిక్కల్ అంటారు మోస్ట్లీ మన సైడ్ పిక్కల్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ కర్రీ. మరి ఇది కూడా కర్రీ కూడా మనం మైక్రోవేవ్ లో చేసుకోవచ్చు. ఓకే, అది చాలా ఈజీగా. అవునండి, చాలా ఈజీగా. ఎందుకంటే మామూలుగా మనం గ్యాస్ మీద కాల్స్తేనేమో ఒకటేమో పొగ పట్టేసినట్టు ఉంటుంది, దాని స్మెల్ వస్తుంది. ఇంకొకటేమో మనం నుంచోని దాన్ని ట్విస్ట్ చేస్తూ పోవాలి. మైక్రోవేవ్ లో ఏం లేదు, జస్ట్ మనం ఫుల్ బ్రింజాల్ తీసుకొని 1-2 కాట్లు పెట్టాలి. కాట్లు పెట్టేసి ఈ మొత్తం బ్రింజాల్ని, ఇదైతే మనం ఆల్రెడీ రోస్ట్ చేసాము, జస్ట్ మీకు దీనికోసం ఎక్స్ప్లెయిన్, దీని మీద పెట్టేయాలి. టర్న్ టేబుల్ మీద పెట్టేసి మూత పెట్టేసి 4 to 5 minutes, డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ. పెద్ద వంకాయ అనుకోండి, ఇంకొక 2 minutes ఎక్కువ పెట్టి రోస్ట్ చేసుకోవచ్చు. 5 to 7 minutes లోపల. ఇప్పుడు నేను 5 minutes పెట్టి చేశాను. సో ఇది రోస్ట్ అయింది. సో దీంట్లో ఏంటి లేదు, కొంచెం చల్ల నీళ్లు పోసేసి పొట్టు తీసేయాలి. నీళ్ళు ఇవ్వండి. సో నీళ్లు వేస్తే పొట్టు వచ్చేస్తుంది. ఇలా కొంచెం నెమ్మదిగా ఇది పొట్టు చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. వెరీ ఈజీగా మనకి పొట్టు అంతా వచ్చేస్తుంది. యాక్చువల్గా అయితే మనం ఓన్లీ ఫ్రైస్ లేదంటే రోస్టెడ్ ఐటమ్స్ ఏమైనా మైక్రోవేవ్లో చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కాకపోతే మనం కర్రీ మొత్తం కూడా మైక్రోవేవ్లోనే చేస్తాం కదా. మైక్రోవేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలా. సో వాటర్ వేసుకుంటే మనకి ఈజీగా పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది కదా. ఓకే అండి, పొట్టు అంతా కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇట్లా తీసుకొని దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలా. ప్లాస్టిక్ దైనా దేనిదైనా తీసుకోవచ్చా. దీంట్లో కొంచెం నూనె పోయాలి. ఎంత ఆయిల్ పడుతుందండి? జస్ట్ 1 teaspoon చాలండి. మన వంకాయ ఏం పెద్దది కాదు కదా, 1 teaspoon చాలు. పెద్ద వంకాయ ఒక 2 teaspoons. దీంట్లో కొంచెం ఆవాలు,
జీలకర్ర, ఓకే, ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ వేసి కొంచెం ఇలా కలిపేసి దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం మనకి సరిపడా, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసేసి ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకొని ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మనం ఇదైతే అన్కుక్డ్ కాబట్టి మనం ఒక 4-5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. సో మైక్రోవేవ్ హై పవర్ మీదనే పెట్టాలండి. పవర్ లెవెల్స్ నేను మొదలు కూడా చెప్పాను కదా, పవర్ లెవెల్స్ తగ్గించుకోకూడదు. ఓకే అండి, మనం బెంగన్ కా భర్త తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం ఆనియన్స్ అండ్ టమాటో ఉడికించుకుంటున్నాం ఓవెన్లో. ఈలోగా ఒక చిన్న బ్రేక్. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అరుణ గారు, మరి బెంగన్ కా భర్త తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం పెట్టాము, మరి రెడీ అయిపోయిందా? అయిపోయిందండి, చూద్దాము. చూడండి ఎంత చక్కగా అన్నీ ఒకటేసారి మిక్స్ అయిపోయి ఒకటేసారి అన్నీ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఏం లేదు, ఈ ఆల్రెడీ బేక్ అయిన ఉంది కదండి వంకాయ, దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఓకే, బాగా మిక్స్ చేసి ఓకే ఇలా ఏదైనా అండి ఆలుగడ్డలు కానీ దేనికైనా మనం ఇట్లా కొంచెం కాట్లు పెట్టి టర్న్ టేబుల్ మీద పెట్టేసి ఉడకబెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఆలుగడ్డలు ఉన్నాయి కూడా అంటే మనం ఏం చేయాలంటే దాంట్లో కాట్లు పెట్టి ఒక నార్మల్ ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదండి, దాంట్లో ప్లాస్టిక్ కవర్ వేసి ఒక నాట్ వేసి టర్న్ టేబుల్ మీద పెట్టి క్వాంటిటీ తగ్గట్టు 5 మినిట్స్ 8 మినిట్స్ 10 మినిట్స్ దాకా పెట్టేసి మంచిగా కుక్కర్లో ఉడికినట్టు ఉడికిపోతుంది. సో ఇట్లాంటి బేక్డ్ ఐటమ్స్ అన్ని ఇప్పుడు మనం ఇది ఎలా ఉడికించుకున్నాం అలా ఏదైనా నిప్పుల మీద కాల్చేవి మనం దీని మీద చేసుకోవచ్చు మైక్రోవేవ్. ఓకే, మైక్రోవేవ్లో ఇంకొకటి ఏంటంటే అండి, కాదంటే బ్రౌనింగ్ కాదు, ఓన్లీ మైక్రోవేవ్లో బ్రౌనింగ్ కాదు, అదొకటి తెలుసుకోవాలి తెలవని వాళ్ళకి. ఓకే, ఏదైనా కుక్ అయిపోతుంది, దాని కలర్ మాత్రం రీటైన్ అవ్వదు. ఓకే, సో ఇలా చేసి ఇప్పుడు మనం ఒక జస్ట్ అది మిక్స్ అవ్వడానికి ఒక 1 మినిట్ పెడతాను. ఓకే, 1 to 2 మినిట్స్ చాలండి, మనది క్వాంటిటీ తక్కువ ఉంది కదా, అందుకనే 1 మినిట్ చాలు. ఓకే అండి అరుణ గారు, 1 మినిట్ అయిపోయింది కదా, మరి చూద్దాం ఇది అయిపోయిందో. చూడండి మన బెంగన్ కా భర్త అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్ ఇవ్వండి.
సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే. తినండి, పుల్కాలతోనైనా పూరితోనైనా. మన సైడ్ దీన్ని పచ్చడి అంటారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక కర్రీ. నార్త్ ఇండియన్ పంజాబీ బడతా. సో పూరీలు, పరోటాలు, చపాతీలు, నాను దేనితోనైనా ఇది తినచ్చు. ఇంకా చాలా తొందరగా అయిపోయింది మనకి డిష్. ఓకే అండి, గార్నిష్ చేయడం కూడా అయిపోయింది కదా. సో ఇది రెడీ టు సర్వ్. రెడీ టు సర్వ్ అండి. సో బెంగన్ కా భర్తా ఇస్ రెడీ. ఓకే అండి, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ అరుణ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కర్రీని మాకు చూపించినందుకు. ఓకే వ్యూవర్స్, మరి బెంగన్ కా భర్తా మైక్రోవేవ్లో ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. బెంగన్ కా భర్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాల్చి పెట్టుకున్న వంకాయ, కట్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, ధనియా జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్. బెంగన్ కా భర్తా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఫ్రై చేసుకున్న వంకాయ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, కట్ చేసిన ఆనియన్స్, టమాటో, కారం, పసుపు వేసి 5 మినిట్స్ ఓవెన్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న వంకాయని దీంట్లో మిక్స్ చేసుకొని సాల్ట్ వేసి 1 మినిట్ ఓవెన్లో కుక్ చేసుకుంటే బెంగన్ కా భర్తా రెడీ. ఓకే అండి, బెంగన్ కా భర్తా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి సెకండ్ ఐటమ్ క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో అరుణ గారు, సెకండ్ ఐటమ్ మరి క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? క్యారెట్ పులావ్ చేయడానికండి ఆల్రెడీ కుక్డ్ రైస్, స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే, నార్మల్ ఆనియన్స్, సాల్ట్, గ్రేటెడ్ క్యారెట్, కారపొడి, పసుపు పొడి, కొత్తిమీర ఫర్ గార్నిష్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామండి. ఒక మైక్రోసేవ్ బౌల్ ఇవ్వండి నాకు. ఓకే, దాంట్లో కొంచెం మనం నూనె తీసుకోవాలా. జస్ట్ మనం ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తోని చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మనకి రైస్ మిగిలిపోతుంది అనుకోండి, దాంతో చేయొచ్చు. సో దీంట్లో మనం ఫస్ట్ ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కోసుకొని, స్లైసెస్ కోసుకొని దీన్ని నేను జస్ట్ 1 మినిట్ పెడతాను ఫస్ట్. ఓకే, సో 1 మినిట్ అయిపోయిందండి. ఓకే, నేను చెప్పాను కదండి బ్రౌనింగ్ అవ్వదు, చూడండి ఉడికిపోయింది కానీ ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు దీంట్లో నేను ఈ తురిమిన క్యారెట్, మన ఉద్యానం చొప్పున మనకు రైస్ ఎంత ఉందో దాంట్లో 2 కప్స్ రైస్ అనుకోండి, 1 కప్ క్యారెట్ చాలు. సో దీంట్లో కొంచెం
కారం పొడి, కొంచెం వెరీ వెరీ లిటిల్ పసుపు. పసుపు ఎక్కువ వేయద్దు. తగినంత మనకి కలిపేసి, చాలా సింపుల్ అండి ఇది. ఇట్లా లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం, పిల్లలు మామూలుగా క్యారెట్ అయితే తినరు, ఇష్టపడరు. ఇట్లా మనం చేసిస్తే వాళ్ళకి టిఫిన్స్కి అది మన అన్నం వేస్ట్ అవ్వదు. ఏదో ఒట్టిగా వాళ్ళకి టీవీ చూస్తా మనం బౌల్స్లో వేసి ఇచ్చేస్తే తినేస్తారు. ఇప్పుడు ఇది నేను ఇంకొక 2 to 3 minutes హై పవర్ మీద కుక్ చేస్తాను. ఓకే అండి అరుణ గారు, 2 minutes అయిపోయింది కదా? అయిపోయిందండి. చెక్ చేసుకుందాం. చూడండి మన క్యారెట్ కుక్ అయిపోయింది. దీంట్లో నేను ఈ కట్ చేసిన కొత్తిమీర కూడా కలిపేయచ్చు, కొంచెం పైన కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. లాస్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్డ్ రైస్, సో వైట్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఈజీ టు మేక్. సో మనకేంటి మోస్ట్లీ ఏంటంటే మన లెఫ్ట్ ఓవర్ రైస్ మనకి పెట్టి చేసి కళాయి పెట్టుకొని దాంట్లో, ఇప్పుడు చూడండి మైక్రోవేవ్లో కాబట్టి ఏమీ మనకి అంటుకోలేదు. అదే మనం కళాయిలో చేసాం అనుకోండి అంతా దానికి అతుక్కుంటుంది, మనం నూనె ఎక్కువ పోయాల్సి వస్తుంది. దీంట్లో మనకు అది మతలబ్ మెయిన్ ఏంటంటే మనకి లెస్ ఆయిల్తోని యూ కెన్ మేక్ వేరియస్ ఆఫ్ డిషెస్ లైక్ దిస్. మైక్రోవేవ్లో కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అని కూడా అంటారు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఒక 1 minute మళ్ళీ పెడతాను నేను. ఓకే. సో 1 minute అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి మిక్స్ అయిపోయింది, కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే. సో చాలా సింపుల్గా అయిపోయింది, తొందరగా కూడా అయిపోయింది మనకి మైక్రోవేవ్లో కాబట్టి. సో ఏం లేదు, జస్ట్ మిక్స్ చేసేసి పెట్టేయండి. కొంచెం మనం కొంచెం అట్రాక్టివ్ ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఐ ఫీల్. సో మనం కొంచెం దీన్ని డెకరేషన్ చేద్దాం. సో పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇచ్చినా వాళ్ళు ఇష్టపడతారు దీన్ని చూసి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే ఏంటంటే దీన్ని కంప్లీట్ ఫ్లేవర్ మారిపోతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా డెకరేట్ చేద్దాం. క్యారెట్ పులావ్ రెడీ అండి. ఓకే, ఇంత తొందరగా అయిపోయిందండి మైక్రోవేవ్లో. అండ్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి డిష్ మా వ్యూవర్స్కి చూపించారు. థ్యాంక్స్ అలా. ఓకే వ్యూవర్స్, చాలా హెల్దీ అయిన క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. క్యారెట్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, క్యారెట్ తురుము, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, పసుపు, సాల్ట్. క్యారెట్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆయిల్, కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసి 3 minutes ఓవెన్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కుక్ చేసుకున్న రైస్, కొత్తిమీర వేసి ఇంకా 1 minute ఓవెన్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ పులావ్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో బెంగన్ కా భర్తా అలాగే క్యారెట్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటే దెన్ కీప్ స్మెల్లింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.
లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.